గ్రామీణ భయానక దయ్యం బావి. ఆ గ్రామం చాలా చిన్నది. బస్ రాకపోకలు కూడా సాయంత్రం 7 గంటలకే ఆగిపోతాయి. గ్రామం చివర పొలాల మధ్యలో పాత బావి ఉంది. ఆ బావి నీళ్లు చాలా ఏళ్లుగా ఎవరు వాడటం లేదు. కానీ రాత్రిపూట బావి లోపల నుంచి చప్ చప్ అని నీళ్లు కదిలిన శబ్దం వస్తుందట. మొదటిసారి ఆ అమ్మాయిని చూసింది లక్ష్మి అత్త. రాత్రి 9:30 పొలం నుంచి ఇంటికి వస్తుండగా బావి దగ్గర ఎవరో నిల్చున్నట్టు కనిపించిందట. తెల్లని చీర, జుట్టంతా ముందుకు వాలిపోయి ముఖం కనిపించలేదు. లక్ష్మి అత్త దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి మెల్లగా చెప్పిందట, అత్తా, నీళ్ళిస్తావా? గొంతు చాలా బలహీనంగా. జాలివేసి లక్ష్మి అత్త బావి నుంచి నీళ్లు తీసి ఇచ్చింది. ఆ అమ్మాయి నీళ్లు తాగలేదు. కేవలం చేతుల్లో పట్టుకుని లక్ష్మి అత్తని చూసి నవ్విందట. ఆ నవ్వు సాధారణంగా లేదు. కళ్ళు కనిపించకపోయినా చల్లటి వణుకు పుట్టింది. ఆ రాత్రే లక్ష్మి అత్తకు జ్వరం వచ్చింది. 3 రోజులు దాటినా తగ్గలేదు. జ్వరం పెరిగే కొద్దీ ఆమె నిద్రలో ఒకటే మాట, నీళ్లు చల్లగా ఉన్నాయి, ఇంకా కావాలి. డాక్టర్లకి కారణం అర్థం కాలేదు. 1 వారం తర్వాత ఆమె చనిపోయింది. తర్వాత నిజం బయటపడింది. గ్రామ పెద్దలు చెప్పినట్టు చాలా ఏళ్ల క్రితం అదే బావిలో సీత అనే అమ్మాయి పడిపోయి చనిపోయింది. ఎండలో నీళ్లు తాగడానికి వెళ్లి ఎవరికీ తెలియకుండా పడిపోయింది. చనిపోయే ముందు ఆమె చివరి మాట, నీళ్లు. ఆ తర్వాత బావి దగ్గర అమ్మాయి కనిపించిన ప్రతిసారి ఎవరైనా జ్వరంతో పడిపోవడం, లేకపోతే బావి దగ్గరికి మళ్లీ వెళ్లాలని అనుకోవడం. రాత్రిళ్ళు నీళ్ల శబ్దం వినిపించడం జరుగుతూనే వచ్చాయి. ఎవరైనా నీళ్లు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ రాత్రి బావి దగ్గర ఏడుపు మాత్రమే వినిపిస్తుందట. గ్రామస్తులు అందరూ కలిసి ఆ బావిని మూసేశారు. కానీ మూసిన తర్వాత కూడా అమావాస్య రాత్రుల్లో బావి దగ్గర చీర అంచు కదిలినట్టు నీళ్ల శబ్దం మాత్రం ఆగలేదట. ఇది కథే కావచ్చు, కానీ ఆ గ్రామంలో ఇప్పటికీ రాత్రి బావి దగ్గరికి ఎవరూ వెళ్లరు.